బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము, సందేశమిచ్చు ఈ గ్రంథం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. బాలురు యౌవనులు, కన్యకలు వృద్ధులు, రాజులు అధిపతులు, భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది. ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. మన జీవితంలో ఉన్న భయాన్ని తొలగించి మనకి కేడమై మన జీవితాన్ని బహుమానంతో అత్యధికముగా చేయగలిగిన దేవుడు, మన శత్రువుని ఆకలిగొనేటట్టు చేయగలిగిన దేవుడు, ఆ యేసు నామాన్ని మీ అందరికీ శుభాశిష్యులు. ఈరోజు ఈ రక్షణ సువార్త మనం విని ఆత్మీయంగా బలపడి మన జీవితాలు ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఈరోజు మనందరికీ దేవుడి ప్రేరేపణ ద్వారా కలిగించిన మిస్టర్ అండ్ మిస్సెస్ రాంబాబు గారు మరియు వెంకటలక్ష్మి గారు, వారి కాకినాడ వాస్తవ్యులు, వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అనే దేవ, రాంబాబు గారి కొరికే, వెంకటలక్ష్మి గారి కొరికే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు కోట్లాది ప్రజలు రక్షణ సువార్త విని మన భయాన్ని తొలగించి మనకి కేడమై ఉండే దేవుడు ఉన్నారు, మన శత్రువులు ఆకలిగొనేటట్టు చేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని ఈరోజు సర్వలోకం వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసున్న చాలా పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన రాంబాబు గారిని, వెంకటలక్ష్మి గారిని, వారికి ఇచ్చిన బిడ్డలు, కుమారుడు ప్రేమ్ కుమార్, కుమార్తె శృతి కొరకై, వారి బిడ్డల భవిష్యత్తు మంచి ఆరోగ్యాల కొరకై, ప్రాముఖ్యంగా శృతి నీట్ ఎగ్జామ్ మంచి రిజల్ట్ కొరకై ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారి వ్యాపార అభివృద్ధి కొరకై, వారి కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కొరకై ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. ప్రభువా, ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, నీట్ రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న శృతి జీవితంలో మీకు మహిమ కలిగే విధంగా ఒక అద్భుతమైన రిజల్ట్ అనుగ్రహించండి. ఈ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రభువా, ఈ కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే ఈ రక్షణ సువార్త విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారు వారిని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దీవించండి. వారికి ఇస్తున్న వాగ్దానం, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. ఈ విధంగా క్రీస్తు ప్రేమ మనందరం కలిగి జీవించే అనుభవంలోకి నడిపిస్తే మన జీవితాల్లో భయాన్ని తొలగించి మన కేడమై ఉండే దేవుడు ఉన్నారు, ఈ వాగ్దానం నెరవేర్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించమని ప్రాముఖ్యంగా ప్రభువా రాంబాబు గారిని, వెంకటలక్ష్మి గారిని, వారి బిడ్డలు ప్రేమ్ కుమార్ని, కుమార్తె శృతిని నిండుగా మెండుగా దీవించమని, శృతి నీట్ రిజల్ట్లో మీరు మహిమ పొందుకునే విధంగా ఒక కార్యం జరిగించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు?
కుటుంబ పరిస్థితులు బాగుగా లేకపోతే మీరు ప్రార్థించాలి, లేకపోతే పెద్దల యొక్క సలహా తీసుకోవాలి. కుటుంబంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు మీరు ఇష్టానుసారంగా చేసుకోవడానికి వీలు లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను అనగా, కొంతమంది ఆడబిడ్డలు, కొంతమంది మగబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబ పరిస్థితి బాగలేనంత మాత్రం చేత, నీవు ప్రేమించిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ నిన్ను మోసం చేసినంత మాత్రం చేత ఆత్మహత్యలు చేసుకోవడం నీ కుటుంబానికి ఎంత బాధాకరమో నీవు ఆలోచించాలి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. సజీవంగా ఉన్న మనము ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనేక పర్యాలు నేను చెబుతున్నాను, నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడాలి. ఆ రీతిగా మన యొక్క జీవితాల్లో అనేక కష్టాలు నష్టాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, పేదరికంలో చాలా బాధపడవలసిన పరిస్థితులు ఉంటాయి. అన్నంత మాత్రం చేత మనము తుది నిర్ణయం చేసుకోకూడదు. కీర్తనకారుడు చెప్పాడు కదూ, గాఢాంధకారపు లోయలు గుండా ఆయన వెళ్ళాడు. ఆయన పచ్చిక బయలులో ఉన్నాడు, శాంతికరమైన జలాల యొద్ద ఉన్నాడు. చాలా వరకు చాలా సుఖంగా జరిగింది. తన యొక్క కుటుంబంలోనే పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు, ఆరోగ్యము క్షీణించినప్పుడు, గాఢాంధకారపు లోయల్లాంటి అనుభవం గుండా వెళ్ళిన ఆ మహారాజు ఏమన్నాడు అని అంటే, కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి, నువ్వు కంగారు పడవద్దు. నా ప్రియ బిడ్డలారా, జీవితంలో విషమ పరిస్థితులు వచ్చినప్పుడు మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబంలో సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో సర్దుకోవడం అనేది ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థనలో వీలును వారు మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అత్యున్నతమైన నామంలో ఈ రాత్రి సమయంలో మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు. నాయనా, కొంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని వింటున్నప్పుడు మా హృదయాలు జలదృష్టినవి నాయన. ఎందుచేతనగా విడువబడిన కుటుంబాల్లోని క్షోభ ఎంతగా ఉంటుందో చూస్తున్నప్పుడు ప్రభువా, అయినా మీ పాద సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదరించండి, ధైర్యపరచండి నాయనా. చనిపోయి ఏమీ చేయలేము, బ్రతుకుండగానే నాయనా మారు మనసు పొంది మీ కొరకు జీవించే కృపానుభవాలు దయచేయండి. ప్రతి ఒక్కరూ పాపంలో జీవిస్తున్న వారే కాబట్టి ఆ సత్యాన్ని గమనించి నాయన బ్రతుకున్న ప్రియులు మీ కొరకు జీవించడానికి సహాయపడమని అడుగుతున్నాను నాయన. ఎంతమంది వాక్యాన్ని వినడానికి వచ్చారు వారందరితో ఈ రాత్రి మాట్లాడండి. రక్షింపబడిన వారితో మాట్లాడండి. వారు పరిశుద్ధతలో, కృతజ్ఞతలో, విధేయతలో పెరిగే కృపానుభవాలు దయచేయండి. యేసు ప్రభువారి యొక్క స్వారూప్యంలో ఎదగడానికి సహాయం చేయండి. ఇంకా మారు మనసు పొందని ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. నన్ను ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందుమో అని హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త చెప్తున్నాడు నాయన. కాబట్టి ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయకున్నట్లు సహాయపడండి నాయన. ఈ రాత్రి వాక్య పరిచర్య నాయన కుటుంబాలకు, సంఘాలకు ఆశీర్వాదకరంగా చేయండి. మహిమ పొందండి. మీ కుమారుడు మా రక్షకుడు
యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, బాబా ఎలా ఉన్నారమ్మా? ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? బైబిళ్ళు తెచ్చుకున్నారు కదూ? నోటు పుస్తకం తెచ్చుకున్నారా? ఇటువంటి నోటు పుస్తకం తీసుకురండి, ఒక పెన్ను తీసుకోండి, దయచేసి చెప్పినవి రాసుకుంటూ ఉండండి. తద్వారా మీరు రిఫర్ చేసుకున్నప్పుడు మీకు ఆధ్యాత్మిక క్షేమం కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం మన యొక్క ధ్యాన ప్రారంభం. ఈరోజు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను. 2 విషయాలు చెప్తున్నాడు ఈ గ్రంథకర్త. ఒకటి, యథార్థముగా జీవించాలి. యథార్థముగా జీవించిన ప్రతి వ్యక్తిని ప్రభు రక్షిస్తాడు. పరిసయ్యుడు యథార్థంగా ప్రార్థన చేయడంలే, తనకు తాను ఏదో గొప్ప చెప్పుకుంటున్నాడు. ఆ గొప్పలో స్వార్థము గుప్తమైంది, తనకు తనుగా గొప్ప చేసుకుంటున్నాడు. కానీ అక్కడే సుంకరి ఉన్నాడు. సుంకరి ప్రార్థన ఒకే మాట అయినప్పుడు కూడా యథార్థమైన ప్రార్థన. యథార్థముగా ప్రవర్తిస్తే దేవుడు తప్పనిసరిగా మనను రక్షిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా మాట జాగ్రత్తగా వినాలి. కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో పుడతారు, వారికి నామకార్థ క్రైస్తవము అలవాటు అవుతుంది. వాళ్ళు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, గుడికి వెళ్తారు, అన్నీ మామూలుగానే ఉంటాయి. వారు రక్షింపబడినట్లుగా వారు నటిస్తారు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. యథార్థత ప్రియులారా, ఎవరము మన తల్లి గర్భంలో పుట్టిన వెంటనే రక్షింపబడలేదు. పాపములో పుట్టాము, పాపములో పెరుగుతున్నాము, పాపము మనలను వశము చేసుకుంది. ఎందుచేతనగా సాతానిక అధికారంలో ప్రపంచం ఉంది. కాబట్టి సాతానుడు పాపంలోనికి మనను పడగొట్టడానికి అవకాశం ఉంది. కానీ మానవాళిని దేవుడు ప్రేమించి యేసు ప్రభువారిగా ఈ లోకంలో అవతరించాడు. ఆయన శిలువ మరణం, ఆయన పునరుద్ధానం మనను పాపము నుంచి రక్షణలోనికి నడిపించింది. దేవుని నామానికి స్తోత్రం. ఈ సత్యాన్ని ఎంతమంది గ్రహిస్తారో వారందరూ రక్షింపబడతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ ఆయన శిలువలో ప్రసాదించాడు. ప్రసాదించిన ఆ రక్షణను హృదయపూర్వకంగా మనము విశ్వసించాలి. విశ్వాసము ద్వారా ఆయన కృప చేతనే మనము రక్షింపబడుదుము అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు ఏమీ గ్రహించకుండా మూర్ఖ ప్రవర్తన కలవాడు వాడు హఠాత్తుగా పడిపోను. మూర్ఖత్వం గురించి నేను అనేక పర్యాయాలు నేను చెబుతూ వస్తున్నాను. సామెతల గ్రంథంలోంచి ఒక వచనాన్ని చదువుతాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడు నువ్వు తొట్టిల్లదు. యథార్థముగా మనము జీవిస్తూ ప్రభువారిలో మన యొక్క జీవితాన్ని కొనసాగించినట్లయితే మన పాదము తొట్టిల్లడానికి అవకాశం లేదు. ప్రియులరా, ఈ రాత్రి సమయంలో ఎంతమంది యథార్థముగా జీవిస్తున్నామో, ఎంతమంది వేషధారణగా జీవిస్తున్నామో మనకు మనము బేరేజు వేసుకోవాలి. మనకు మనము లెక్క కట్టుకుని నా జీవితము యథార్థంగా లేదు ఒకవేళ చెప్పుకోవడానికి బాగుగా లేకపోయినా పైన ఏమనుకుంటారో అని అనుకుంటున్నప్పటికి కూడా యథార్థముగా నీకు నీవుగా గ్రహించి ప్రభు యొక్క పాదాల దగ్గరైనా ఒప్పుకోవాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 19వ వచనం. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము
ఇంతంత కాదు, ఎంత సత్యమండి. కాబట్టి కష్టపడి పనిచేసే వానికి ఎప్పుడూ ఆకలి ఉండదు, అంటే కడుపు నిండా అన్నం దొరుకుతుంది. కొంతమంది పేదవారు ఎంత కష్టపడతారు, వారు కష్టపడతారు, ఇంటికి వస్తారు, కాబట్టి వారికి కలిగింది వండుకుని ఎంతో సంతోషంగా తిని వారు హాయిగా నిద్రపోతారండి. దేవుని వాక్యం సెలవిచ్చేది ఏమిటి? తన పొలము సేద్యము చేసుకునేవానికి, అంటే కష్టపడి పని చేసుకునేవానికి కడుపు నిండా అన్నం దొరుకుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. అంటే తనకి ఉన్నది 10 రూపాయలు అయితే వాడి 20 రూపాయలు ఖర్చు పెట్టి అంతగా వాడు ఇష్టానుసారంగా ఖర్చు పెడతాడు. వ్యర్థమైన ఖర్చు నిన్ను పేదరికంలోనికి తీసుకుని వెళుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. తన భూమిని సేద్యపరుచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. కాబట్టి దేవుడు నీకు ఒకవేళ భూమినిస్తే ఆ భూమిని చక్కగా సేద్యపరచుకోవాలి. నీకు ఉద్యోగాన్ని ఇస్తే ఆ ఉద్యోగాన్ని క్రమశిక్షణ కలిగి చేసుకోవాలి. అంతేగాని ఇష్టానుసారంగా వ్యర్థమైన విషయాలలో నువ్వు జోక్యం చేసుకుంటే నష్టపడేది నీవే అనే సత్యాన్ని ఈ యొక్క గ్రంథకర్త మనకు తెలియచేస్తున్నాడు. ఇదే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనంలో ఇంకొక మాట నేను చదువుతాను. అదేమిటనగా సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువు. దేవుడు నీకు ఏదిస్తే దాన్ని నువ్వు సక్రమంగా చేసుకోవడం నీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నీవు మేల్కొని ఉండిన యెడల ఆహారము తిని తృప్తి నొందుదువు. కొంతమంది సోమరిపోతులు నిద్రపోతూ ఉంటారు, కానీ దేవునికి వాక్యం సెలవిచ్చేది ఏమిటనగా నువ్వు మేల్కొని చురుకుగా ఉండి కష్టపడి పని చేసుకుంటే ఆహారము తిని తృప్తి పొందుదువు. ఈ యొక్క మహారాజు జ్ఞాని యవనస్తులకు ఎక్కువగా రాస్తున్నాడు. ప్రియ యవన బిడ్డలారా, నిద్రను విడిచిపెట్టాలి. కొంతమంది ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటారు. నిద్రను విడిచిపెట్టి చురుకుగా ఉండి మేల్కొని కష్టపడి పనిచేసి దేవుడు నీకు ఇచ్చిన ఆహారాన్ని తిని తృప్తి పడమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 20వ వచనం, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురత పడువాడు శిక్ష నొందక పోడు. నీ యొక్క జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నమ్మకస్తుడు. నమ్మకస్తుడైన దేవుడు నీ నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి ఎక్కువ దీవెనలు పొందాడు. అబ్రహాము ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. కారణం ఏమిటనగా నమ్మకస్తుడైన దేవుని యొక్క సముఖంలో అబ్రహాము నమ్మకస్తునిగా జీవించాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న మనమందరము నమ్మకంగా జీవించటానికి తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మకంగా లేకుండా ఏదో ధనవంతులు కావాలి అని దురాశ పడటం అది అంత మంచి పద్ధతి కాదు. మన యొక్క జీవితాలలో మనం కష్టపడి పనిచేస్తూ నమ్మకంగా జీవిస్తే దేవుడే ఆయన కాలంలో మనను
ధనవంతులుగా చేస్తాడు. ధనవంతులు అగుటకు ఆతురత పడవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. 21వ వచనం, పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. మన యొక్క జీవితాల్లో పక్షపాతం అనగా ఒకరిని మంచిగా చూచి ఇంకొకరిని మంచిగా చూడకుండా ఉండడం మంచిది కాదు. అదే పక్షపాతం. పక్షపాతం చూపడం అనేది ఆశీర్వాదకరం కాదు అని అందరూ చెబుతారండి, పెద్దలు చెబుతారు. కాబట్టి మన జీవితాల్లో ఎన్నడూ కూడా పక్షపాతము చూపవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషం చేయను అంటే, ఈ దినాల్లో ఎవరైనా తప్పు చేస్తున్నారు అని అంటే వాని కడుపును బట్టి తప్పు చేయడం ఆశీర్వాదకరం కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ కడుపు నిండాలి అనగా నువ్వు కష్టపడి పని చేయాలి. నువ్వు సోమరిగా ఉంటే నీ కడుపు ఎలా నిండుతుంది? ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి యవనస్తులారా. రొట్టె ముక్క కొరకు దోషము చేయవద్దు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 23వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు, ఈ అందు దోషము లేదని దుష్టునితో చెప్పు వారిని ప్రజలు శపించుదురు. కాబట్టి మన యొక్క జీవితాలలో మనము కష్టపడి పని చేయాలి, పక్షపాతము చూపవద్దు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 22వ వచనం, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. చెడ్డ మనసు కలిగిన వానికి దారిద్రత వస్తుంది. ఎందుచేతనగా వాడు చెడ్డ మనస్సు కలవాడు. ఇతరులు పైకి వస్తుంటే అతడు ఓర్చుకోలేడు. అతడు ఓర్చుకోలేని స్వభావమే తనను దారిద్ర్యంలోనికి నడిపిస్తుంది. ఈ చెడ్డ మనసు కలిగిన వాడు ఆస్తిని సంపాదించాలని ఆశపడతాడు. ఎందుకంటే నేను చెడు పనులు చేస్తున్నాను. కొంతమంది బ్రోకర్స్ పని చేస్తారు అంటాం కదా, ఆ బ్రోకర్ పని చేసేవాడే చెడ్డవాడు. వాక్యం వింటున్న నా ప్రియులరా, సొలొమోన్ రాజు గారు చెప్పేది ఏమిటంటే యవనస్తులకు కష్టపడి పని చేయాలి, కష్టపడి చదవాలి, కష్టపడి మనము పని చేయడం ద్వారా దీవించబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి ఎంతమంది యవనస్తులు వాక్యాన్ని వింటున్నారు నాకు తెలీదు, కానీ నా ప్రియ యవ్వన బిడ్డలారా, మీ శరీరాన్ని మీరు దాచుకోవద్దు. కష్టపడి చదవండి, కష్టపడి పని చేయండి. కష్టపడి పని చేయడం ద్వారా దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి మిమ్మల్ని తీసుకుని వస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈజీగా సంపాదించాలి అని ఆతృత పడవద్దు. తనకు దరిద్రత వచ్చునని నీకు తెలియదు. కాబట్టి నువ్వు చెడ్డగా జీవిస్తే దారిద్ర్యత నీ ఇంటి ముందే ఉంటుంది. కాబట్టి చెడు మనస్సు కలిగి జీవిస్తున్నాము అని నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటే ఈ రాత్రి యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గరకు రమ్మని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఒక్క మాట, యేసయ్యా నేను పాపిని, చెడుతనంతో జీవిస్తున్నాను, చెడుతనంతో జీవిస్తూ ఏదో సంపాదించాలని ఏమేమో అక్రమ పద్ధతులు ఉపయోగిస్తున్నాను, దయతో నన్ను క్షమించు నాయనా అని అడిగితే నిన్ను క్షమించి నీకు ఉన్నతమైన స్థాయిని ఆ ప్రియ ప్రభు అనుగ్రహిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నాను. ముగింపులో ఒక మాట, అమ్మ, బాబు, పాప, ఇంతవరకు ఈ కార్యక్రమానికి మీరు సహాయపడ్డారా? సహాయపడితే
నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీరు సహాయం చేస్తేనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. సహాయపడండి. దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా ప్రేరేపిస్తే ఆ రీతిగా సహాయపడి ఈ కార్యక్రమం సాగేటట్టుగా చూడాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏంటి బ్రదర్, ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్. ఈ బైబిల్ తన స్వహస్తాలతో రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు. ఎవరు ఈ స్త్రీ, ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు. తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా తెస్తే అక్కడ ఉన్న వారంతా ఏదో అనుకున్నారు. ఏమనుకున్నారు? తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా యేసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణగా రాసాం. ఈ 3rd పేజ్లో రాయబడింది. కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి. అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది. అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు, దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి, సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఎన్ని ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపించుకోండి. మీరు అడగొచ్చు, బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు. డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు. దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలని ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు, మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు. ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం. కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు. ఏ విధంగా రాశారు, ఏమి అనుకున్నారు, ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి. దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి. మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజైన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. దీని విలువ ఎంత, ఏ విధంగా మీకు అందబడుతుంది, ప్రతి నెల ఈ మ్యాగజైన్ మీకు అందబడుతుంది అనే వివరాలు మీరు తెలుసుకోండి. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.